మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. మాధవ్ తో సహా 6గురిని నెల్లూరు జైలుకు తరలించారు. ఈ నెల 24వ తేదీ వరకు గోరింట్ల రిమాండ్లో ఉండనున్నారు. గోరింట్ల మాధవ్ తరఫున పొన్నపోలు తమ వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. ఒకే రోజు 2 కేసులలో ఇన్వాల్వ్ అయ్యారు గోరింట్ల. ఒకటి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు కాగా మరొకటి గుంటూరు వచ్చినప్పుడు పోలీసుల వాహనాన్ని అడ్డగించారు గోరింట్ల. పోలీసుల అదుపులో ఉన్న ముద్దాయి కిరణ్ పై దాడికి యత్నించారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో సహా వచ్చి ముద్దాయిపై దాడి చేసే యత్నం చేశారు. బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే అక్కడే 41 నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని, అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్న కేసు కాబట్టి తాము అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పారు పోలీసులు. గోరింట్లపై మొత్తం 6 కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు పోలీసు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ప్రసన్న గోరంట్ల మాధవ్ కి ఈ రోజు గుంటూరు కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. చేబ్రోలు కిరణ్ అనేటటువంటి మా వ్యక్తిని మంగళగిరి నుంచి గుంటూరు తీసుకొస్తున్నటువంటి తరుణంలో పోలీసుల వాహనాన్ని అడ్డగించడమే కాకుండా చేబ్రోలు కిరణ్ పైన దాడి చేయడంతో ఈ కేసులు నమోదు చేశారు. ప్రధానంగా కూడా ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి సమయంలో ఇదే వాదనని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కూడా వినిపించడం జరిగింది. ప్రధానంగా పోలీసుల విధులకు సంబంధించినటువంటి అంశంలో ఆటంకం కలిగిస్తే కంపల్సరీగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా జడ్జి ముందు వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి కూడా హర్యానా అదేవిధంగా మహారాష్ట్రలో జరిగినటువంటి కేసులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లలో రిమాండ్ చేశారు అనే విధంగా కూడా కోర్టులో పోలీసుల తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా పొన్నవోలు క్లియర్ గా ఆయన అయితే రిమాండ్ చేయాల్సినటువంటి కేసు కాదు అనే విధంగా కూడా ఇటు గోరంట్ల మాధవ్ తరఫు కూడా పొన్నవోలు కేసుకు సంబంధించిన వాదనలు వినిపించడం జరిగింది. కావాలని చెప్పే పోలీసులు ఎక్కడా లేని సెక్షన్లన్నింటినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి తమ తరఫు ఉన్నటువంటి ఎవరైతే తన క్లయింట్ ని కావాలని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఈ కేసులన్నీ బనాయించడం జరిగింది అనే విధంగా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇరు వర్గాల యొక్క వాదనలు విన్న జడ్జి గోరంట్ల మాధవ్ కు ఈ నెల 24 వరకు కూడా రిమాండ్ విధిస్తూ కూడా నెల్లూరు జైలుకి తరలించాలనే విధంగా కూడా ఆదేశించడంతో పోలీసులు ప్రస్తుతం గోరంట్ల మాధవ్ తో పాటు మరో 5గురు ఎవరైతే నిందితులు గోరంట్ల మాధవ్ తో పాటు ఈ దాడికి సంబంధించి కానీ పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు వాళ్ళందరినీ కూడా నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే గుంటూరులో పెట్టాలనే విధంగా ప్రయత్నం చేసినా గుంటూరు సబ్ జైల్లో ఇప్పటికే చేబ్రోలు కిరణ్ ని ఉంచడం, దాంతో పాటు జిల్లా జైల్లో కొంత కంజెస్టెడ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అనే విధంగా కూడా జైలరు వచ్చి స్వయంగా జిల్లా జడ్జితో చెప్పడంతో జిల్లా జడ్జి నెల్లూరు కానీ రాజమండ్రి కానీ తరలించాలనే విధంగా చెప్పగా నెల్లూరు జైలుని వాళ్ళు కోరడం జరిగింది. దాంతో నెల్లూరు జిల్లా జైలుకి గోరంట్ల మాధవ్ని అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాయి శంకర్.